గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక IPL 17 సీజన్ హఠాత్తుగా ప్రారంభమైంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఓపెనింగ్స్ సెర్మనీ ఫ్యాన్స్ను కట్టి పడేసింది. సోను నిగమ్ వందే మాతరంతో మొదలైన కార్యక్రమం గంటపాటు కన్నుల పండుగగా సాగింది. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ స్టన్నింగ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో ఫ్యాన్స్ ఊగిపోయారు. మ్యూజిక్ మాస్ట్రో, ఆస్కార్ విజేత AR రెహమాన్, మాతుజే సలాం, జయహో రంగుదే బసంతి పాటలతో ఉర్రూతొలగించారు. చివర్లో ఫైర్ వర్క్స్తో స్టేడియం జిగేలు మంది. IPL ఆరంభం అదుర్స్. కవితకు నో బెయిల్, ట్రయల్ కోర్టుకు వెళ్లాలని చెప్పిన సుప్రీంకోర్టు 6 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కవిత రాజకీయ వ్యక్తి అయినందున ఆమె పిటిషన్ను నేరుగా స్వీకరించలేమని, బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని తేల్చి చెప్పింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని కస్టడీలోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ కవిత సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సోదాల పేరుతో ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారని, CBI స్పెషల్ కోర్టు తనను కస్టడీకి అప్పగించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ 537 పేజీల పిటిషన్ను ఆమె దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా M త్రివేది, జస్టిస్ సుందరేష్తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈడీ తీరు కలిచివేసింది కవిత లాయర్లు. కవిత తరపున సీనియర్ అడ్వకేట్లు కపిల్ సిబల్, విక్రమ్ చౌదరి వాదనలు కొనసాగించారు. తొలుత సిబల్ వాదనలు ప్రారంభిస్తూ హైకోర్టుకు వెళ్లాలని మాత్రం సూచించొద్దని కోరారు. కవితకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి స్టేట్మెంట్ను అప్రూవర్ల నుంచి ఈడీ సేకరించింది తప్ప ఒక్క చిన్న ఎవిడెన్స్ కూడా దర్యాప్తు సంస్థ దగ్గర లేదని అన్నారు. నిరుడు సెప్టెంబర్లో కవితను నిందితురాలిగా ఈడీ పేర్కొనలేదని, కవిత అరెస్ట్ రిపోర్ట్లో మాత్రం ఆగస్టులోనే కవితకు వ్యతిరేకంగా పలు ఆధారాలను చూపిందని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, కేజ్రీవాలే కింగ్ పిన్. ఢిల్లీ కోర్టుకు ఈడీ వెల్లడి. స్కామ్లో కేజ్రీవాల్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు. కవితతో భేటీ అయ్యారు. ఆమె నుంచి ఆఫ్కు 100 కోట్లు ముట్టాయి. ఇది 100 కోట్లు కాదు, 600 కోట్ల స్కామ్ అని ప్రకటన. 7 రోజుల ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం అప్పగించిన కోర్టు. ఈడీ ఆఫీసర్లపైనే కేజ్రీవాల్ నిఘా. గూఢచర్యం కేసు కూడా నమోదయ్యే అవకాశం. రిజైన్ చేయను, జైలు నుంచే పాలిస్తా, జైల్లో ఉన్న బయట ఉన్న తన జీవితం దేశానికే అంకితమని ఆఫ్ చీఫ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టుకు ఆయనను ఈడీ అధికారులు తీసుకొచ్చిన సందర్భంగా అక్కడున్న మీడియాతో ఆయన మాట్లాడారు. నా జీవితం దేశ సేవకే అంకితం, నేను జైల్లో ఉన్నా బయట ఉన్న దేశ సేవలోనే గడుపుతా అని అన్నారు. అరెస్టు తర్వాత కేజ్రీవాల్ స్పందించడం ఇదే తొలిసారి. అనంతరం కోర్టు కస్టడీ విధించిన తర్వాత తిరిగి వస్తుండగా కూడా కేజ్రీవాల్ మాట్లాడుతూ సీఎం పదవికి రాజీనామా చేయబోనన్నారు. అవసరమైతే జైలు నుంచే సర్కారును నడుపుతానని ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫ్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాలే ప్రధాన కుట్రదారు అని కోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ అమలులో కేజ్రీవాల్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు. సౌత్ గ్రూప్కు అనుకూలంగా వ్యవహరించారు. ఇందుకు ప్రతిఫలంగా ఆయన ముడుపులు డిమాండ్ చేశారు. కాల్ రికార్డుల ఆధారంగా వీటన్నింటినీ మేము ధృవీకరించుకున్నాం అని స్పష్టం చేసింది. ఈ కేసులో సహా నిందితురాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నామని తెలిపింది. కవితతో కేజ్రీవాల్ భేటీ అయ్యారని, లిక్కర్ పాలసీ రూపకల్పనపై కలిసి పనిచేద్దామని చెప్పారని ఈడీ తెలిపింది. కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు కేజ్రీవాల్ను 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరింది. దీంతో కోర్టు 7 రోజుల పాటు మార్చి 28 వరకు కస్టడీకి అప్పగిస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఈడీ గురువారం సాయంత్రం కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. రాత్రి ఢిల్లీలోని ఈడీ ఆఫీస్లో ఉంచింది. శుక్రవారం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో స్పెషల్ జడ్జి కావేరి బవేజా ముందు ప్రవేశపెట్టింది. డబ్బుకు ఆశపడి చిక్కుల్లో పడ్డారు. లిక్కర్ పాలసీకి దూరంగా ఉండాలని హెచ్చరించినా కేజ్రీవాల్ వినలే. అన్నా హజారే కవిత కేజ్రీవాల్ను కలిపి విచారించే ఛాన్స్. నేటితో ముగియనున్న కవిత కస్టడీపై మరో వారం గడువు కోరనున్న ఈడీ ఆఫీసర్లు. పుష్పక్ విమాన్ సక్సెస్. ఇస్రో చేపట్టిన పుష్పక్ విమాన్ రాకెట్ ల్యాండింగ్ ప్రయోగం విజయవంతమైంది. ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్తో ఈ రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ను నింగిలోకి తీసుకెళ్లి జారి విడవగా రన్వేను వెతుక్కుంటూ సొంతంగా దారి చూసుకుంటూ పుష్పక్ రాకెట్ భద్రంగా ల్యాండ్ అయింది. టెట్ ఫీజు ₹1000, టెట్ పరీక్ష ఫీజు
రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. 2 పేపర్లు రాస్తే 2000 చెల్లించాలి. గతంలో ఒక్క పేపర్ రాసినా 2 పేపర్లు రాసినా ఎగ్జామ్ ఫీజు 400 ఉండేది. పెంచిన ఫీజుతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రాధికకు బీజేపీ ఎంపీ టికెట్. సీనియర్ యాక్టర్ రాధికకు బీజేపీ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసింది. తమిళనాడులోని విరుదునగర్ నుంచి ఆమె పోటీ చేయనున్నారు. 2 వారాల కిందే రాధిక భర్త శరత్ కుమార్ తన అఖిల భారత సమత్వ మక్కల్ కచ్చి పార్టీని బీజేపీలో విలీనం చేశారు. బీఆర్ఎస్కు కైటెక్స్ నుంచి 25 కోట్ల బాండ్లు. వరంగల్ టెక్స్టైల్ పార్కులో కైటెక్స్కు 187 ఎకరాలు, వాస్తు పేరిట మరో 13.29 ఎకరాల కేటాయింపు. భూములు ఇవ్వబోమన్న రైతులపై అప్పట్లో దాఖలు. టెక్స్టైల్స్ రంగ కంపెనీ కైటెక్స్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టరల్ బాండ్ల రూపంలో 25 కోట్ల విరాళాలు అందాయి. పోయిన ఏడాది అందిన ఈ విరాళాల విషయం తాజాగా ఎన్నికల సంఘం పబ్లిష్ చేసిన ఎలక్టరల్ బాండ్ల వివరాలతో వెల్లడైంది. అయితే కైటెక్స్ కంపెనీ వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో 200 ఎకరాల భూమిని పొందడం, అప్పట్లో రైతులపై దాడులు చేసి బలవంతంగా భూములు తీసుకున్నారనే ఆరోపణలు రావడం ఇప్పుడు చర్చానీయాంశమైంది. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం షాయంపేట హవేలీ సంఘం మధ్య అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కును స్టార్ట్ చేసింది. పార్కులో పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 60,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. సీఎంను కలిసిన ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనతో పాటు తాజా లిస్టులో టికెట్లు దక్కించుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు దానం నాగేందర్, డాక్టర్ మల్లు రవి సీఎంను జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించి తమ ఎంపికకు సహకరించినందుకు ధన్యవాదాలు చెప్పారు. వారి వెంట మంత్రి జూపల్లి కృష్ణారావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్పీ, మెదక్ నుంచి వెంకట్రామరెడ్డి. మరో 2 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ ఇంకో 4 సీట్లు పెండింగు. కాంగ్రెస్లోకి జీహెచ్ఎంసీ మేయర్ కేకే గద్వాల్ విజయలక్ష్మితో దీపాదాస్ మున్షి భేటీ ఆహ్వానించారు. కార్యకర్తలతో చర్చించి నిర్ణయం. మేయర్ ధరణి అక్రమాల్లో మాజీ మంత్రులు, కేసీఆర్ ఫ్యామిలీలోని 6 కూడా ప్రాథమికంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరు ఎంత కొల్లగొట్టారనే దానిపై రెడీ అవుతున్న చిట్టా ఆధారాలతో శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు నిర్ణయం. ధరణిలో జరిగిన అక్రమాల చిట్టాను బయటపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే విచారణ కోసం కమిటీని నియమించిన ప్రభుత్వం ఆ కమిటీ నుంచి పూర్తి వివరాలను తెప్పించుకుంటున్నది. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ధరణి పోర్టల్ భూ అక్రమాలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని భావిస్తున్నది. ఫస్ట్ గంజాయి ఆపై డ్రగ్స్. ప్రభుత్వ బడుల్లో చదివే పేద బాలికల టార్గెట్. గంజాయి చాక్లెట్లతో ఎగరవేస్తున్న ముఠా. తరచూ హైదరాబాద్ తీసుకెళ్లే అఘాయిత్యాలు. జగిత్యాల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. చెల్గల్ కేంద్రంగా ముఠా కార్యకలాపాలు. నెల కిందనే ఫిర్యాదు అందిన నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. జగిత్యాలలో స్కూల్ పిల్లలకు గంజాయి అలవాటు చేసి సెక్స్ రాకెట్ నడుపుతున్న ముఠా వ్యవహారంలో తవ్వుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో చదివే పేద బాలికలను టార్గెట్ చేసిన ఈ ముఠా వాళ్లకు గంజాయి చాక్లెట్లు ఇచ్చి క్రమంగా మత్తుకు బానిసలయ్యేలా చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత డ్రగ్స్కు కూడా అలవాటు చేసి హైదరాబాద్లో జరిగే పార్టీలకు తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ ముఠా వలలో చిక్కుకున్న ఓ బాలిక దుస్థితి తాజాగా వెలుగులోకి రాగా మరికొందరు బాధితుల తల్లిదండ్రులు ఆలస్యంగా గుర్తించి వారి పిల్లలను డీ అడిక్షన్ సెంటర్లలో ట్రీట్మెంట్కు తీసుకెళ్తున్నారు. ఈ వ్యవహారాన్ని బాధిత బాలిక తండ్రి నెల రోజుల క్రితమే అప్పటి జగిత్యాల సిఐ దృష్టికి తీసుకెళ్లినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం, విచారణ చేపట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిర్చికి ధర పెడతలేరు, దాచుకోనిస్తలేరు. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో వ్యాపారులు దళారుల దోపిడీ. సిండికేట్గా మారిన వ్యాపారులు క్వింటాల్ మిర్చి 20,000 ఉంటే 14,000 లోపే చెల్లింపు. పంటను దాచుకుందామంటే కోల్డ్ స్టోరేజీలు బ్లాక్ చేసిన దళారులు. అరిగోస పడుతున్న రైతులు కోల్డ్ స్టోరేజ్ల ఎదుట ఆందోళన. తిన్మార్ అభ్యర్థుల్లో ఖర్చుల టెన్షన్. ఎన్నికలు తిన్మార్ వార్తల్లో ఎలక్షన్లకు సంబంధించి ఖర్చులకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.